నమస్కారం. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపైన జర్నలిస్టు సంఘాలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు జర్నలిస్టుల మీద విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటూ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజా రమేష్ నేను అండ్ మిగతా జర్నలిస్టుల అందరి తరపున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవి వైసీపీ ఎంపీగా చేసిన వ్యాఖ్యలా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఖర, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ పార్టీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, మద్దతిస్తుందా, ఏం చెప్తుంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక ప్రకటన అయినా కానీ ఏదైనా కానీ వెలువడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం జర్నలిస్టుల విషయంలో కనుక తీవ్రమైనటువంటి ఉక్కుపాదం మోపిన పరిస్థితి కనపడుతుంది. ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనుక పెడితే ఆ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి వాళ్ళను కూడా తీవ్రంగా వేధిస్తూ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇది వాస్తవం. అయితే ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కనుక గమనించినట్టయితే ఎవరైతే ఉన్నాడో మదన్ మోహన్, ఆయన దేవాదాయ శాఖలో ఏసీగా పనిచేస్తున్నటువంటి సమ్ ఎక్స్ ఒక మహిళకు సంబంధించి ఒక లేఖ రాశాడు. ఏది ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఏమని రాశాడు? నేను నా భార్య విడివిడిగా ఉంటున్నాం. గడిచిన కొంతకాలం క్రితం నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి నాకు ఒక బాబు ఉన్నాడని తెలిసింది. ఆ బాబు నాకు సంబంధం లేదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేకపోతే ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి సుభాష్, వీళ్ళిద్దరిలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సంబంధం, ఎవరో నిగ్గు తేల్చండి అంటూ ఒక లేఖ రాశాడు. అయితే ఈ లేఖ మీద రకరకాలటువంటి ఊహాగానాలు వచ్చినాయి, రకరకాల అంశాలు జరిగినాయి, రకరకాల చర్చలు జరిగినాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక అంశం ఏదైతే వచ్చిందో అది నిజమో అబద్ధమో దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది రాజకీయ నాయకుడైనా ఒక ఎంప్లాయీ అయినప్పటికీ కూడా అదే ఎంప్లాయీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె విచారణలో ఉంది. అయితే వీరిద్దరికి సంబంధం ఉందా లేదా, ఆ పుట్టిన బాబు ఎవరు అనేది నిజం తెలియాలి. నిజమైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన భర్త వ్యక్తం చేసినటువంటి డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ను మాత్రమే మీడియా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి మదన్ మోహన్ గురించి కానీ లేకపోతే అక్కడ ఎవరైతే మాట్లాడారు ఆ శాంతిగా గురించి కానీ లేకపోతే సుభాష్ రెడ్డి గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళ గురించి కానీ లేకపోతే కమిషనర్ గురించి కానీ దీని మీద అసలు ఏం జరుగుతుంది అనేది మాట్లాడకుండా కేవలం ఒక 4-5 ఛానల్స్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మహా టీవీ ఎండీగా ఉన్నారు మారెళ్ళ వంశీ, ఆయన కావచ్చు, వెంకటకృష్ణ కావచ్చు, లేకపోతే ఏబిఎన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో టీవీ5 కావచ్చు, టీవీ5 సాంబశివరావు గారు, ఆయన కూడా సాంబడు అంట. ఆయన వ్యాఖ్యలు వాడు వంశీ కృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. ఒక సందర్భంలో కనుక మనం చూసినట్లయితే వీడు అరే ఉదయ్ నువ్వు చెప్పు, అది కాదురా నువ్వు నేను 4 సార్లు కలిసాం, మన ఇద్దరు సరైన వాళ్ళు కాదు గే అని చెప్పి ఎవరన్నా అంటారా? అని బుద్ధుందా? ఇటువంటి వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఒక జర్నలిస్టు అడిగినటువంటి వ్యాఖ్యలకి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది పోయి ఇక ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడు, యారా నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు, అది కాదురా ఇది కాదురా అంటూ పరుషంగా మాట్లాడుతూ ఏదైతే మాట్లాడటం కూడా చేత కానీ ఒక మూర్ఖుడు మాట్లాడతారు చూసారా, ఆ మూర్ఖ భాషలో ఆ విధంగా మాట్లాడాడు సదరు ఎంపీ సాయిరెడ్డి గారు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వ సారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? ఆయన ఏమంటాడంటే
రాబోయే రోజుల్లో వాళ్ళని తేల్చేస్తా, వీళ్ళని తేల్చేస్తా, అంతు తేల్చేస్తా, మేము ప్రతిపక్షంలో ఉన్నామని మీరేదో చేస్తారని అది ఏదో పెద్ద పెద్ద వ్యాఖ్యలు మాట్లాడి. అయితే ఒక అంశం అయితే ఒకటి ఉంది. దివంగత రామోజీరావు గారు కొద్ది రోజుల క్రితమే ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఆయన చనిపోయారు. అయితే ఆయన విషయంలో కూడా ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, నా దెబ్బకు భయపడి ఆయన యొక్క ట్విట్టర్లో లేకపోతే ఆయన యొక్క కామెంట్స్ వీటన్నిటికీ భయపడి రామోజీరావునే వేధించాను, ఆఫ్టర్ ఆల్ మీరెంత అంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదే విధంగా ఆయన ఆఫ్టరాలు ఈయన ఆఫ్టరాలు అంటున్నాడు. నిజానికి ఆయన ఎంపీ కానక ముందు ఆయన ఎవరు? ఆయన కూడా ఆఫ్టరాలే కదా. కేసులు వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లోకి వెళ్ళకపోతే ఆయన ఎవరు? ఆయన ఆఫ్టరాలే కదా. అట్లాంటి వాళ్ళు ఒక జర్నలిస్టుల యొక్క టీవీ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఒక రకంగా ఒక బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో ఆ టైపు మాట్లాడుతున్నాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కేసులు పెట్టడం అనేది గత ప్రభుత్వానికే కాదు, మాకు కూడా తెలుసు. మేము కూడా రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి కనుక క్షమాపణ చెప్పకపోతే జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీశాడు అంటూ కూడా మేము కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాల్సి వస్తుంది. విజయసాయి రెడ్డి గారు జాగ్రత్త, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నేను సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానే మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులకు సంబంధించి వాడు వీడు వెధవ అంటూ కూడా మాట్లాడు. అసలు సంబంధం ఉందండి? అసలు సంబంధం ఏంటి? ఆ శాంతికి పుట్టిన కొడుక్కి తండ్రి ఎవరు అనేది ఇష్యూ. అది మీరా లేకపోతే ఎవరు సుభాష్ రెడ్డి ఎవరు అనేది ఆయన భర్త అనుమానం వ్యక్తం చేశాడు. అది మీరు అవునా కాదో చెప్పండి, లేకపోతే DNA టెస్టులు చేయించుకోండి, ఏదంటే అది సరిపోద్ది. అంతేగాని జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ ఆ పిల్లోడు మీ అబ్బాయినా, నీకు పిల్లలు ఉన్నారా, ఆ పిల్లోడు నీకు ఆయనకి సంబంధం ఉందా, లేదా నిజంగా మీ కొడుకు కాదని చెప్పి నేను అంటాను ఎవరిని జర్నలిస్ట్ని, కావాలంటే మీరు DNA టెస్ట్ తీసుకురండి అప్పుడు చూద్దాం అంటే. ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు? నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడనే నమ్మకం. అది రెడీ, అది తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ అసలు సాయిరెడ్డి గారికి అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, స్పృహలో లేకుండా మాట్లాడుతున్నారా? నిజంగా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల్ని ఈ విధంగా మాట్లాడుతూ, ఈ విధంగా దుర్భాషలాడుతూ, ఈ విధంగా హెచ్చరిస్తూ నేను టీవీ పెడతానంటే, ఆయన టీవీ పెడితే పెట్టుకోమనండి, తప్పే ఉంది. టీవీ పెడితే పెట్టుకోమనండి. ఆడి దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరే పొరే ఎరా ఎదవా అనే టైప్ ఆలోచన ఉన్న వాళ్ళు కానీ ఆయన అన్నా కూడా పడేటటువంటి బూతులు తిట్టిన పడేవాళ్ళు ఎవరైనా ఉంటే జర్నలిస్టులు అయితే వాళ్ళు దాంట్లో చేరతారేమో, అది వేరే విషయం. కానీ ఈ రోజు విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు సంబంధించి, మీడియా ప్రపంచానికి సంబంధించి, మీడియా వ్యక్తులకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి భాష DNA టెస్టులు చేయించుకోండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. జర్నలిస్టులకు సంబంధించి క్షమాపణలు చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు విజయసాయి రెడ్డి మీరే కారకులవుతారు. జర్నలిస్టుల తరఫున రానున్న రోజులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా కేసులు కూడా పెడతాము, మీరు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తీవ్రంగా మనోభావాలు దెబ్బతీసినటువంటి కారణంగా మీకు సంబంధించి ఆస్తుల వివాదం, మీకు సంబంధించినటువంటి వేరే ఇంకా ఇతర వ్యవహారాలు కనుక ఉంటే అవి బయటకు వస్తాయా, లోపలికి వస్తాయా, దాంట్లో విషయాలను పక్కన పెట్టండి. ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ, ఒక జర్నలిస్ట్ అని చెప్పట్లేదు, అందరి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎవరు 4 పేర్లు చెప్పారు, ఆ 4-5 గురించి మీకు సంగతి తెలుస్తాం, మీకు తెలుసాను. మీరు అమ్మ అబ్బాకు పుట్టలేదా, లేదా మీకు అమ్మ అబ్బా లేరా? ఏంటండి ఇది? మీరు గౌరవప్రదమైనటువంటి ఎంపీగా ఉన్నారు. ఏ విధంగా ఎంపీగా ఉన్నారు? ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీ కాదనే విషయాన్ని మీరు గమనించాలి.
అది నామినేటెడ్ ఎంపీలో మాత్రమే మీరు ఎంపీగా ఉన్నారు గౌరవంగా, కానీ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీ కాదు. మీకు మీ పార్టీలో సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మీరేదో వాయిస్ వినిపించుకోవాలనో లేకపోతే ఇంకోటో అయితే చేసుకోండి, కానీ జర్నలిస్టు జోలికి మాత్రం వస్తే ఖబర్దార్, మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి.